మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. సో మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చేది ఏంటో ఉందంటే వీళ్ళకే అదృష్టమైన యోగం అనమాట. అయితే వృషభ రాశి వాళ్ళకి 6వ స్థానంలో రవి, 6వ స్థానంలో బుధ, కుజులు ఉండడం వల్ల ఏంటంటే శత్రువులను జయించడము, ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడము, ఇప్పుడు దాకా నత్తనడుగు నడుస్తున్న వ్యాపారాలన్నీ అభివృద్ధిలోకి రావడము, యోగ్యంగా మారడము, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడము, ఆర్థికపరమైన సహాయాలు వీళ్ళకి అందడము, ధన సహాయం ఎక్కువగా అందడము, ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదామంటే దానికి సహాయం చేయడానికి స్నేహితులు కానీ బంధువులు కానీ సహాయం చేయడం, ఇవన్నీ వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా లాభంగా మారుతున్నాయి. అయితే ఇవన్నీ ఎంత యోగంగా మారుతున్నాయంటే వృషభ రాశి వాళ్ళకి ఎంత యోగం మారుతుంటే వ్యాపారాలకి ఉద్యోగాలకి అనుకూలంగా ఉన్నాయి. కానీ సంతానం విషయంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కానీ ఆర్థికపరమైన సమస్యలు కానీ సంతానం వల్ల ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో సంతానం విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే మిగతా విషయాల్లో ఏవి ఉన్నా బాగున్నా లేకపోయినా ఇవి మాత్రం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. సంతానం చిన్నపిల్లలు ఉంటే అనారోగ్య సమస్యలు, కాస్త ఇబ్బందులు, పెద్దవాళ్ళు ఉంటే వాహన యోగ ప్రమాదాలు ఉన్నాయి వీళ్ళకి. సో సంతానానికి వాహన ప్రమాదం ఉంది కనుక వాహనాలు నడిపే సంతానం ఎవరైతే ఉన్నారో వృషభరాశి వాళ్ళు ఈ మాసంలో వాళ్ళకి బళ్ళు ఇవ్వకుండా ఉండడం మంచిది. బళ్ళు కానీ కార్లు కానీ ఇవ్వకండి. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోండి, వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళమని చెప్తే చాలా ఉత్తమం ఫలితాలు. ఏ సమస్యను అన్ని యోగాలు బాగున్నప్పుడు ఒక యోగం ఇబ్బంది పెడుతుంది. ఆ యోగం ఏదంటే సంతాన భాగం. సంతాన భాగ్యం అనేది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి వృషభరాశి వాళ్ళు. తర్వాత వీళ్ళు ఇంకొక విషయంలో ఏంటంటే వివాహాలు విషయంలో మాత్రం కొంచెం అంతా ఆలోచించి అడుగు వేయడమే. పెళ్లి కావట్లే కదండి మొత్తం సంబంధం వచ్చి చేసేసుకున్నాను అనుకోకుండా చూడండి. జాతకంలో పరిశీలన అంటే మీ జాతకంలో వివాహ యోగం ఉందా లేదా, ఆ యోగం ఉంటేనే ముందుకు వెళ్ళండి. మీ జాతకంలో వివాహ యోగం లేదు కానీ పెళ్లికి సంబంధం వచ్చింది కానీ చేసుకోవద్దు. దీనివల్ల ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఏంటంటే పెళ్ళి అవ్వడం మంచి విషయం కదా, దాన్ని ఎందుకు మీరు వద్దంటున్నారంటే ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వాళ్ళకి 6 నెలలు ఉంటుంది. ఏదో ఒక మాయలో పడేసి వాళ్ళని ఇబ్బంది పడుతుంది. ఒకటి సంతాన విషయం అవ్వచ్చు, ఒకటి వివాహ విషయంలో అవ్వచ్చు. మిగతా అన్ని విషయాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలో కానీ, వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ, సినీ రంగంలో ఉండేవాళ్ళు కానీ, ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఆర్థికపరమైన గుర్తింపు వస్తుంది, ఆర్థికపరమైన అనుకూలత వస్తుంది, అన్నీ బాగున్నాయి. కానీ వీళ్ళకి బాగాలేంది సంతానం వల్ల, తర్వాత వివాహం వల్ల. ఈ రెండు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే అప్పు చేయకూడదు ఈ మాసంలో. ఈ మాసం కాదు, 45 రోజులు వీళ్ళు అప్పు చేయకుండా ఉండాలి. ఎందుకంటే కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు జయిస్తాడు, అలాగే రుణాలు పుట్టిస్తాడు, రుణాల వల్ల ఇబ్బంది పెట్టిస్తాడు కూడా. సో రుణాలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కానీ మీరు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఒక ఇంటికి సంబంధించిన లోన్ తప్ప మీరు ఇంకే లోన్స్ తీసుకోకండి. ఒక వెహికల్స్ కానీ, ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ, ఇంకేదైనా హ్యాండ్ లోన్స్ కానీ, ఏ లోన్స్ జోలికి వెళ్ళకండి. ఏ లోన్ తీసుకున్నా అది మీకు రుణ భారం అనేది పెరుగుతుంది తప్ప తరగదు. ఈ రుణ భారం అనేది ఎక్కువగా ఉంది. ఒక గృహయోగానికి మాత్రం తీసుకోవచ్చు. అంటే కుజుడు అధిపతి భూమి కనుక మనం భూమికి కానీ లేదా ఇంటికి కానీ తీసుకోవచ్చు అప్పు. మిగతా ఏ విషయాల్లోని అప్పు జోలికి వెళ్ళకుండా ఉండడం, అప్పు చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇంకొకటి అప్పులు ఇవ్వకండి. అప్పు ఇస్తే కూడా మీకు చాలా ప్రమాదం ఉంది. తిరిగి రావు ఆ డబ్బులు కృష్ణ అర్పణ అని అనుకోండి ఇవ్వడమే. కంపల్సరీ ఇవ్వాలి అనుకుంటే హాస్పిటలైజ్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ హాస్పిటల్స్లో ఏవైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక ఈ హాస్పిటల్స్ జోలు కానీ దానికి వెళ్ళకుండా ఉండాలంటే కాస్తంత పరిహారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే రోజు ఎవరికొకరికి ఇంత ఆహారం పెడుతూ ఉండండి. దానివల్ల మీరు ఏ హాస్పిటల్ విషయానికి వెళ్ళాలి అంటే ఎటువంటి అనారోగ్య సమస్య పడకుండా ఉంటారు. ఏదో ఒక ఫుడ్ డొనేట్ చేస్తుండండి. ఎంత కొంత మీకు అందుబాటులో ఎవరు దొరికితే వాళ్ళకి ఇంత ఫుడ్ డొనేట్ చేస్తారు. రోజు మొత్తంలో ఒకరికి ఫుడ్ డొనేట్ చేయాలి. అలా పెట్టుకోండి ఈ మాసం అంతా. అలా పెట్టుకుంటే ఎటువంటి రోగానికి గురవకుండా ఉంటారు మీరు. ఇది చేసుకోవాలి. ఓకే. ఇంకా శుభకార్యాల విషయంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. శుభకార్యాల్లో ధనం అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. అది చాలా మంచిది, ఉత్తమమైన ఫలితము. ధనం ఎలాగా వస్తుంది, ఎలా ఖర్చు పెడతాం, అది వ్యాపారాల్లో అన్నింటిలో యోగం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ దైవ కార్యాల్లో ఖర్చు పెట్టండి. అది చాలా చాలా యోగ్యంగా మారుతుంది మీకు. ఒక శుభకార్యానికి ₹1 ఖర్చు పెట్టాను అనుకోండి, ₹10 వస్తుంది. ఒక దైవ కార్యానికి ₹1 ఖర్చు పెట్టాను ₹100 వస్తుంది. ఇంత వాల్యూస్గా ఈ మాసంలో వస్తాయి. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు మీకు కర్కాటకంలో మారుతున్నాడు. 18 నుంచి ఎప్పుడైతే కర్కాటకంలో మారుతాడో కాసంత
యోగాన్ని, భోగాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. సో అయితే మీరు కొంత సంపాదించుకోగల పుణ్యాన్ని, అందుకే ప్రతిరోజు ఫుడ్ డొనేట్ చేయడం అలవాటు చేసుకోండి. ఒకరికి ఫుడ్ డొనేట్ కంపల్సరీ చేయాలి మీరు. ఇది చేస్తూ ఉంటే మంచి అవకాశం. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని యోగ్యంగా బాగానే ఉన్నాయి, ఒక సంతాన విషయం తప్ప. ఇక భార్యాభర్త మధ్య సంబంధాలు ఎలా ఉండబోతుంది? సత్సంబంధం, భార్యాభర్త మధ్య అండర్స్టాండింగ్ బాగుంది. ఇద్దరు మంచి ఒకళ్ళు ఆలోచన బాగుంటుంది. వీళ్ళ ఆదాయం ఆగిపోతే వీళ్ళ ఆదాయం వీళ్ళకి ఏర్పడుతుంది, తోడవుతుంది. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే వాళ్ళకి ఉద్యోగం వచ్చి వాళ్ళ ఉద్యోగం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో. ఎందుకంటే గ్రహణం ఒక ఇంపాక్ట్ అన్నమాట. ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళు కలిసి వస్తుంది కదా, దశమ స్థానంలో జరిగింది వీళ్ళ గ్రహణం. అందువల్ల ఏంటంటే కొత్త కార్యక్రమాలు, కొత్త కార్యాల్లోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానిలో ఎక్కువ సంపాదన ఇచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్త ఇద్దరి మధ్యలో ఒకరికి ఉద్యోగం ఉంటే ఇంకొకరు ఉద్యోగం చేసే అవకాశము, ఒకరు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వీళ్ళు తోడే ఉండడం, దానివల్ల వీళ్ళకి ధన ఆదాయం పెరగడం, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో. ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చేసుకోవడానికి వీలుగా ఉంటుందంటారు వీళ్ళకి? ఈ మాసంలో వీళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సిన దుర్గమ్మ ఆరాధన, దుర్గే రక్షణ. ఎందుకంటే వీళ్ళకి రాహు ఒక ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతారు. తెలియకుండానే ఇంట్లో ఎప్పుడు ఏ పని చేయకుండా అలా బుద్ధిగా కూర్చున్నామే, ఈమెకి ఎందుకు ఉద్యోగం వచ్చింది అంటే ఖచ్చితంగా భగవంతుడు రాహు అనే రూపంలో వస్తున్నమాట వీళ్ళకి. సో పేరు ప్రఖ్యాతులు వచ్చి అలా పంపిస్తుంటారు. అలా ఉద్యోగాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వ్యాపారంలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. అందుకే దుర్గమ్మని ఎక్కువ ఆరాధన చేయడం, దుర్గే రక్షణ నమః అని మంత్రం చేసుకుంటుంటాం. ప్రతి మంగళవారం రాహుకాలం టైంలో దీపారాధన చేయడం, అంటే దేవాలయంలో వెళ్ళి దీపారాధన చేయడం. రాహుకాలం దీపం ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టకూడదు, బయట పెట్టాలి. నిమ్మకాయలతో చేసే దీపారాధన ఎప్పుడు కూడా, ఏ నిమ్మకాయ కూడా ఇంట్లో పెట్టి దీపం వెలిగించకూడదు. ఇంట్లో ఎప్పుడు కూడా ఒక కుందులో దీపం వేసి వెలిగించడం తప్ప, దేవాలయంలో మాత్రం నిమ్మకాయతో కానీ ఉసు దీపాలు కానీ దేవాలయంలో పెట్టాలి. అందరూ చాలామంది ఇంట్లో పెడుతుంటారు, పెట్టచ్చా, బాల్కన్లో పెట్టచ్చా, ఇక్కడ తులసి మీద పెట్టచ్చా అని. ఇక్కడ పెట్టకూడదు, దేవాలయంలోనే పెట్టాలి. ఈ రాహుకాలంలో మంగళవారం పూట చేస్తే పూజ చాలా విశేషమైన ఫలితం వీళ్ళకి బాగుంటుంది. మనం చెప్పే అన్ని కూడా ఫలితాలు ఇవి గోచార ఫలితాలు. పర్సనల్ జాతకాన్ని చూసుకొని మీ పర్సనల్ జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దశలు ఉన్నాయని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప గోచార ఫలితాల్లో ఉండే ఫలితాలని మనం ఖచ్చితంగా తీసేసుకొని చేసుకోవడానికి లేదు. ఎవరికైతే జాతకం తెలియదో వాళ్ళు ఈ గోచార ఫలితాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ జాతకం తెలియదు కదా, అప్పుడు వీళ్ళు గోచార రీత్యా ఏదైతే బాగుంది అది చేసుకుంటూ వెళ్ళడం, ఏది బాగాలేదో అది ఆపేయడం చేస్తూ ఉంటే వీళ్ళకి ఉత్తమ ఫలితాలు వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ, డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళు నామరాశి ప్రకారం వృషభ రాశి చూసుకుంటున్నారు, వాళ్ళకి వృషభ రాశి లక్షణాలు, వృషభ రాశి తత్వాలు వాళ్ళు అమలుచుకున్నారు. అంటే మేనిఫెస్ట్ మన బాడీకి అలవాటు చేసేసుకున్నాం. అప్పుడు గోచర ఫలితాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అది వాళ్ళకి పర్సనల్ జాతకం ఉంది, జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయో చూసుకుని దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఇది మాట ఇది వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు. అన్నింటికన్నా విశేషం ఏంటంటే దీపావళి రోజు వీళ్ళు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా విశేష ఫలితం. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు అంటేనే యోగము, భోగము. ఈ రెండు అదృష్టాలు కావాలంటే ఎప్పుడు ఆరాధించవలసింది మహాలక్ష్మి. సో మహాలక్ష్మి పూజా విధానం చక్కగా చేసుకుంటే వీళ్ళు చాలా ఇంకా ఉత్తమమైన పరిస్థితిని తెచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.